అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన ఈసీవై యూత్ వారికి వందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులై ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చిన యూసుఫై కుటుంబం బట్టి కూడా నేను ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కగా అందరిని కూడా గ్యాదర్ చేసి ఉదయమే దేవుని యొక్క వాక్యం మనం వినడానికి, చక్కగా పాటలు పాడడానికి, ప్రార్థించడానికి, చక్కగా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి ప్లాట్ఫామ్ ఈ యొక్క గూగుల్ మీట్ని బట్టి కూడా నేను ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అవకాశం కల్పించిన మరి దేవుని సేవకులు మరి వినిసార్ గారు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మనం చదువుకున్న వాక్యము మనకు అందరు కూడా సుపరిచితమే. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా ఒకనొకప్పుడు లోక సంబంధాలుగా ఉండేవాళ్ళము, లోకానుసారంగా ఉండేవాళ్ళము. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా, ఒకళ్ళు మాత్రమే కాదు కానీ మనలందరినీ కూడా దేవుడు మరి లోకంలో నుంచి మనల్ని వేరుపరిచిన విధానాన్ని బట్టి కూడా దేవునికి మనము స్తుతి చెల్లించాలి. ప్రియులారా, అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ప్రియులారా, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా పలుకుతున్న మాటలు. ఎవరి గురించి దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడంటే, ఎవరైతే యేసు ప్రభుని ఎవరైతే యేసు ప్రభుని ఫాలో అవుతూ ఉన్నారో, యేసు ప్రభు యొక్క వాక్యం వింటూ ఉన్నారో, యేసు ప్రభు యొక్క నడవడిక అయితే ఆయన యొక్క నడవడికలు నడుస్తూ ఉన్నారో, వారి గురించి దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలి అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే, ఆయన శిష్యులైన అపోస్తలులు 12 మంది కూడా దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకనొకప్పుడు వారి యొక్క వృత్తి చూసినట్లయితే లోక సంబంధంగా వాళ్ళు చేపలు పట్టేవారు. మరి ఎప్పుడు కూడా వాళ్ళ వృత్తి ఏంటంటే చేపలు పట్టడం, లోకానుసారంగా జీవించడం, లోకంలో తిరగడం. కానీ దేవుడు వాళ్ళని ఏం చేశాడు అంటే, నా వెంబడి మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని వారు చెప్పినప్పుడు, యేసు ప్రభు చెప్పినప్పుడు, వారు ఏం చేశారంటే వారికున్న వలలు, దోణులు, కుటుంబాలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం జరిగింది. కనుక ప్రియులారా, అట్లాగే యేసు ప్రభుని వెంబడిస్తూ వారిని దేవుడు చాలా బలపరుస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే జరగబోయే పరిస్థితులు దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఏంటంటే, మీరు లోక సంబంధులు కాదు, మీరు లోకానుసారులు కాదు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్తున్న వారి జీవితంలో కూడా లోక సంబంధమైన ఆచారాలు పోవడం లేదు. ఎందుకంటే మరి ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఒక ఆచారాన్ని పిలిపిస్తూ ఉంటారు, ఒక పంతుగాన్ని పిలిపిస్తూ ఉంటారు. అక్కడ ఈశాన్యం ఉంది, అక్కడ ఆశాన్యం ఉంది అని చెప్పి వాడు చెప్తూ ఉంటాడు. కానీ మనం ఎవరమంటే క్రైస్తవులమే. అదేవిధంగా ఒక పెళ్లి జరగాలి అన్నా సరే ఏం చేస్తాము అంటే, నాకు తెలిసిన మటుకు చాలామంది ఏరియాలో చూశాను నేను, క్రైస్తవులు అయినప్పటికీ కూడా పంతుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. పంతుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటారు. పలానా రోజు రాహు గడియ ఉంది, లేకపోతే ఆ రోజు బాగోలేదు, ఈ రోజు బాగోలేదు, పలానా రోజు బాగుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే ముహూర్తాలు పెట్టించుకొని అదే ముహూర్తం డేట్ని సేవకుల దగ్గర తీసుకొస్తూ ఉంటారు. నేను కూడా, నా దగ్గర కూడా ఇట్లాంటివి చాలా వచ్చాయి. ఎవరంటే వాళ్ళు క్రైస్తవులే అయినప్పుడు కూడా
వారు లోక సంబంధమైన వారుగానే జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం బయటికి వెళ్ళాలి అనుకోండి, ఏదైనా ఊరికి వెళ్ళాలనుకోండి, మరి మన భార్య కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ఎదురు రావాలి మనకి. ఎదురొస్తే మనకు మంచి జరుగుతుందని అదొక మూఢనమ్మకం మాట. ఇట్లాంటి మూఢనమ్మకాలతో క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు లోక సంబంధులు కాదు. మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని ఏం చేస్తుందంటే, లోకంలో ఉన్న వారితో స్నేహం చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని నమ్ముకున్న వారమే. మనం అందరం కూడా చక్కగా బాప్తిసం తీసుకున్న వారమే. మనం అందరం కూడా ఏదో ఒక మందిరానికి వెళ్తూ దైవికంగా మనం ఎదుగుతున్న వారమే. కానీ మన జీవితంలో ఈ లోక సంబంధమైన ఆచారాలు మన జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు. కనుక అటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడరు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, వారు లోక సంబంధులు అని పిలువబడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, మనం లోక సంబంధులం కాదు. లోకంలో జీవించినట్టుగా మనము జీవిస్తలేదు. లోకము ఎవరితో స్నేహం చేస్తుందంటే, లోకాశలతో ఉన్న వారితో స్నేహం చేస్తుంది. అనగా రక్షణ లేని వారితో స్నేహం చేస్తాడు. ఒక త్రాగుబోతుతో స్నేహం చేస్తాడు. ఒక తిరుగుబోతుతో స్నేహం చేస్తాడు. ఎందుకంటే వారు లోక సంబంధులు, వారు లోకానుసారంగా జీవించేవారు. కానీ మనం ఎవరమంటే లోక సంబంధులం కాదు, దేవుని మహాకృప. ఒకనొకప్పుడు మనం అందరం కూడా సాతాను కబంధ హస్తాలు ఉన్నాం. మనము కూడా ఒకనొకప్పుడు భయంకరంగా తిరుగుబోతులుగా ఉన్నాం. మనము కూడా లోక సంబంధమైన ఆచారాలతో మునుగు తేలుతూ ఉన్నాం. కానీ దేవుని మహాకృప ఏంటంటే, మన గ్రామంలో సువార్త వినిపించడం కావచ్చు, మన గ్రామాల్లో దేవుని మందిరం ఉండడం కావచ్చు, మనకున్న సమస్యను బట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే దేవుని సువార్త వినడం కావచ్చు, పంచబడిన కరపత్రిక మనం చదువుకోవడం కావచ్చు, పంచబడిన వాక్యం అనగా దేవుని గ్రంథం బైబిల్ మనం చదువుకోవడం కావచ్చు. కనుక మన జీవితంలో ఏదో ఒక మేలు మన కుటుంబంలో దేవుడు చేశాడు. కనుక దేవుని మహాకృపను బట్టి మనం ప్రభుని ఆశ్రయించాం. కనుక ప్రభుని ఆశ్రయించి ఏం చేస్తాము అంటే, దేవుని మందిరానికి వెళ్తూ మారు మనసు పొంది చక్కగా యోగ్యమైన దేవుని సేవకులతో బాప్తిసం తీసుకొని దేవుని మందిరంలో మనం ఎదుగుతున్న వారము. కనుక మన జీవితంలో ఏముండకూడదు అంటే, లోక సంబంధమైన ఆచారాలు ఉండకూడదు. మన జీవితంలో లోక సంబంధమైన ఆశలు మన జీవితంలో ఉండకూడదు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా లోక సంబంధమైన ఆచారాలు వారి జీవితంలో పోవడం లేదు. లోక సంబంధమైన ఆలోచనలు వారి జీవితం నుంచి పోవడం లేదు. కానీ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్తూ ఉన్నాడు. లోకము తన వారిని స్నేహిస్తుంది. లోకములో ఉన్నవారితో స్నేహం చేస్తుంది. లోకములో ఉన్నవారితో మరి చక్కగా సహవాసం చేస్తుంది. కానీ మనము లోక సంబంధము కాదు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లోకము తన వారిని ఏం చేస్తుంది, స్నేహిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. నిజమే, లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రియులారా, నిజంగా చెప్పాలి అంటే లోకంలో ఎవరు కూడా అంత త్యాగం మన కొరకు చేస్తుండేవారు కాదేమో. ఎవరు కూడా చేయలేరు మన కొరకు. మనం లోకంలో ఉన్నప్పుడు, నశించిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనల్ని వెంబడించింది. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే, అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని. నిజమే. కనుక భయంకరమైన సాతాను కబంధ హస్తాలు ఉన్న మన జీవితాలను, సాతాను మరి నరకానికి చేరువైపోతున్న మన జీవితాలను, ఇంకా మనకు నరకమే శరణ్యం అనుకుని జీవిస్తున్న దినాలలో ప్రియులారా, దేవుడు తన ప్రేమను మన కొరకైనా వెల్లడిపరిచాడు. ఆ ప్రేమ ఎవరంటే, మనం ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటాడు దేవుడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో. నిజంగా చెప్పాలి అంటే ఎంత ప్రేమించాడు అంటే ప్రియులారా, ఈ లోకంలో మనల్ని ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే, ఒక అన్నదమ్ముల కంటే, ఒక అక్క చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరైనా మన కొరకు ఉన్నారు అంటే మనం చెప్పగలము, మనం నమ్ముకున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడని. నిజమే, ఆయన ప్రేమ చాలా అద్భుతమైన ప్రేమ. ఆయన ప్రేమకు
పొడుగు లేదు, వెడల్పు లేదు, లోతు లేదు, ఎత్తు లేదండి. అంతగా మరి అగాపే ప్రేమ మాట. అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉండగానే మన క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నిజంగా మనం పుట్టక మునిపే పాపంలో జన్మిస్తామని దేవుడు ఎరిగి ప్రియులరా, మనం పాపంలో జీవిస్తాము, పాపంలో ఉంటాము, పాపంలో మనం చనిపోతామని దేవుడు ఎరిగి మనకంటే ముందుగానే ఆయన పరలోక ఔన్నత్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆ కలువరి సిలువలో మన కొరకైనా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రియులరా ఏం చేశాడు అంటే, ఒకనొకప్పుడు మనం సాతాను కబంధ హస్తాల్లో ఉన్నాం అన్నమాట. కనుక ఆ సాతాను కబంధ హస్తాల నుంచి దేవుడు ఏం చేశాడు అంటే, తన అమూల్యమైన రక్తాన్ని చిందించి, నిష్కలంకమైన రక్తాన్ని చిందించి, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని చిందించి మనల్ని సాతాను కబంధ హస్తాల నుంచి మనల్ని ఏం చేశాడంటే ఆయన విడిపించాడు. కనుక ప్రియులారా మనం ఎలా విడిపించబడ్డాము అంటే, అమూల్యమైన రక్తం చేత, నిష్కలంకమైన రక్తం చేత, ప్రియులారా కలంకం లేని రక్తం చేత మనం విమోచింపబడ్డాం. కనుక మన రక్షణ చాలా గొప్పది, మన ఏర్పాటు చాలా గొప్పది. ప్రియులారా మనం నిజంగా ఎలా ఏర్పాటు చేయబడ్డామంటే, దేవుని రక్తం ద్వారా మనం కొనబడ్డాం మనము. అందుకని ప్రభు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు అంటారు ఆయన. కనుక ఏం విలువ పెట్టి కొనబడిన వారు మనము? ఒకసారి మన రక్షణ జీవితాన్ని ఆలోచన చేసుకున్నట్లయితే, నిజంగా యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా కొన్నాడు, మనల్ని విమోచించాడు ఆయన. భయంకరమైన పాపము నుంచి, శాపము నుంచి విమోచించాడు. కానీ ఇప్పుడు నీ రక్షణ జీవితం ఎలాగుంది? ఇప్పుడు నువ్వు లోక సంబంధిగా జీవిస్తున్నావా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా? మనము లోకానుసారులుగా మనం ఉంటున్నామా, దేవుని సంబంధిగా మనం జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ దేవుని నమ్ముకుని లోకం కూడా మన జీవితంలో ఉన్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు దేవుడు. అనగా దేవుడిచ్చిన రక్షణ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. భయంతో, వణుకుతో కాపాడుకోవాలని పౌలు చెప్తూ ఉన్నాడు. కానీ మన జీవితాన్ని మనం ఆ విధంగా కాపాడుకోగలుగుతున్నామా? ఎందుకంటే దేవుడు మనల్ని విమోచించాడు కదా, ఆయన రక్తం పెట్టి విమోచించాడు కదా, దేవుని బిడ్డలుగా మనం జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు కదా. మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. కనుక ఆ విధమైన మనము జీవించగలుగుతున్నామా అనేది తప్పకుండా మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఒక లిటిల్ క్రైస్ట్ అంటాడు ఆయన. అనగా ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి అంటే, ఒక చిన్న క్రీస్తులాగా ఉండాలన్నమాట. మనమున్న సమాజంలో కావచ్చు, మనమున్న గ్రామంలో కావచ్చు, మనమున్న ఈ వీధిలో కావచ్చు, మనల్ని చూచిన వారు మనలో ఎవరిని చూడగలగాలి అంటే యేసు ప్రభుని చూడగలగాలి. అటువంటి జీవితం మనం జీవించగలుగుతున్నామా? అటువంటి సాక్షి జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఆ విధంగా దేవునికి మాదిరిగా మనము ఉండగలుగుతున్నామా అనేది తప్పకుండా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరి క్రిస్టియన్ అనగా మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం. మన సమాజంలో మనం ఒక కుటుంబం ప్రభుని నమ్ముకుంది, మన వీధిలో మన కుటుంబమే ప్రభుని నమ్ముకుంది, మన ఊర్లో మన కుటుంబమే ప్రభుని నమ్ముకుంది. కానీ మన కుటుంబ సాక్ష్యాన్ని బట్టి ప్రియులారా, అనేక మంది దేవుని వైపు మరల్చబడాలి. మన జీవితాన్ని బట్టి అనేక మంది దేవుని వైపు మనము మార్చేవారుగా మనం ఉండాలి. అనేక మందికి సాక్ష్యముగా మనం ఉండాలి. కానీ దేవుని నమ్ముకొని ఇటు లోకానుసారంగా మనం జీవించినట్లయితే ప్రియులారా, చాలా మంది కూడా అనుకుంటారు, దేవుని నమ్ముకొని ఏం ఉపయోగం ఈ కుటుంబము అని అనుకుంటారు. అటువంటి సాక్ష్యం మనం సంపాదించుకోగలిగితే లోకంలో ఎవరిని కూడా మనం రక్షించలేము. మనము లోకంలో ఎవరిని కూడా ప్రభు దగ్గర చేర్చలేము మనము. కనుక మన జీవితం ఎలా ఉండాలి అంటే, లోక సంబంధమైన జీవితంగా మన జీవితము ఉండకూడదు. దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, లోకములో నుంచి మిమ్మల్ని ఏం చేశాడు, ఒక ఏర్పాటు చేసుకున్నాను నేను. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న వారు ఈ విధంగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా జీవించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభుని నమ్ముకున్న మన జీవితంలో కూడా దేవునికి సంబంధించిన గుణాలు మన జీవితంలో ఉండాలి. దేవునికి సంబంధించిన లక్షణాలు మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో ఒకవేళ అటువంటి జీవితం మనం జీవించకపోతే ఇప్పటి నుంచి అయినా సరే మనం ఏం చేద్దాము అంటే,
ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోకము ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను మీరు నమ్ముకున్నట్లయితే, నన్ను ఆశ్రయించినట్లయితే, ప్రభు చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే లోకము అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. నిజమే ప్రియులరా. ఒకవేళ మనము నిజమైన క్రైస్తవుడు ఎలాగుంటాడంటే, లోకము ద్వారా ద్వేషించే క్రైస్తవుడుగా ఉంటాడు. లోకం ద్వారా నిందలు పొందే క్రైస్తవుడుగా ఉంటాడు. ఎందుకంటే కారణము, మనమైతే లోక సంబంధం కాదు, లోకాచారాలు మనం చేసుకునే వాళ్ళం కాదు. కనుక లోకం ఏం చేస్తుందంటే నిందిస్తుంది, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటుంది. ఇంతకు ముందు త్రాగేవాడు కదా, రావచ్చు కదా త్రాగడానికి అని అంటది లోకం. కానీ మనం ఆ విధంగా లేము. మనము ఇంతకుముందు పాపం చేసేవాళ్ళం కదా, పాపం చేయడానికి రావచ్చు కదా లోకం సంబంధులు అంటారు. కానీ మనం మారు మనసు పొందాం, మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము. కనుక లోకం ఏం చేస్తుందంటే నిందిస్తుంది, కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని దేవుడు చెప్తున్న మాటలు ప్రియులరా. అంతకన్నా ముందు చెప్తున్నాడు ఆయన, మీరు మిమ్మల్ని ద్వేషిస్తుందని దేవుడు చెప్తున్నాడు. అందుగా మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది, మీరు ధైర్యంగా ఉండమని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అనగా ప్రియులరా, నిజంగా చెప్పాలి అంటే ప్రియులరా, మనం చేసిన సువార్త కూడా మనం ఎలా చేస్తున్నామంటే, దేవుని నమ్ముకోమని లోకంలో ఉన్న వారికి మనము ప్రకటన చేస్తూ ఉన్నాం మనం. కనుక ప్రియులరా, మనం కూడా లోకంలోనే ఉన్నాం మనం. ఎందుకంటే లోకస్తులతోనే మనం కలిసి ఉన్నాం. కానీ మన సాక్షి జీవితాన్ని తప్పకుండా మనం ఏం చేయాలని మనము కాపాడుకునే విధంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలన్నమాట. ఒక ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలి. మనకు అందరు కూడా తెలుసు, కుమ్మరి పురుగు ఉంటుంది, చాలా మంది చూస్తూ ఉంటారు. మనం ఆ కుమ్మరి పురుగు ఎక్కడ ఉంటుంది అంటే మట్టిలోనే ఉంటుంది. కానీ ఆ కుమ్మరి పురుగుకి ఏమంటుకోదంటే బురద అంటుకోదు. అట్లాగే ప్రియులరా, ఒక తామర పువ్వుని చూసినట్లయితే అది ఏం చేస్తుంది అంటే బురదలోనే పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత దాని మీద కనీసం ఒక్క నీటి బిందువు కూడా నిలవడానికి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే అట్లాగే మన జీవితం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లోక సంబంధం కదా. ఎందుకంటే ఎన్నో శ్రమలు మనకు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి. కానీ మనకంటే ముందుగా ప్రభుకు వచ్చేయని తప్పకుండా మనం ఏం చేయాలండి, గుర్తించుకోవాల్సిన వారుగా మనము ఉంటూ ఉన్నామన్నమాట. నిజమే ప్రియులారా, ఈ లోకంలో సువార్త ప్రకటిస్తే శ్రమలు మనకి, దేవుని గురించి చెప్తే శ్రమలు మనకి. ఎందుకంటే లోకము తన వారిని స్నేహిస్తుంది, మన లోక సంబంధం కాదు, దేవుని సంబంధం. కనుక అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. అనేక మందికి దేవునికి వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నాం మనము, అనేక మందికి కరపత్రిక ఇవ్వగలుగుతున్నాం మనం లోక సంబంధం కాదు, లోకములో నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక లోకస్తులను రక్షించే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. లోకస్తులను రక్షించే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటూ, అందుకనే మన యూసీవై టీం ద్వారా అనేక ప్రాంతాలలో సువార్త పరిచయం జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాలలో దేవునికి వాక్యం వినబడుతూ ఉంది. కానీ లోకంలో ఉన్న వారికి మంట, ఎట్లాగైనా సరే దాడి చేయాలి, ఏ విధంగా సువార్తను ఆపాలి, ఏ విధంగా సరే ఈ మంచి మాటలు చెప్పకుండా వాళ్ళని ఆపేస్తే ఆగిపోతుందాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, మీకంటే ముందుగానే శ్రమలు నాకు వచ్చాయని చెప్తూ ఉన్నాడు ఆయన. ఈ శ్రమలు ఇప్పుడు వచ్చినవి కాదండి, ఈ శ్రమలు అనేవి మనకి ఇప్పుడు వచ్చినవి కాదు. తండ్రి కాలం నుంచి కూడా శ్రమలు ఉన్నాయి. తన ప్రవక్తను పంపితే ఆ ప్రవక్తను కూడా మరి చాలా మందిని చంపేశారు లోకస్తులు. చివరికి తన ప్రియకుమారుని యేసుప్రభుని పంపించినప్పటికీ కూడా ఆయన్ని కూడా ఏం చేశారంటే గొల్గొతా కొండ మీద తీసుకొని సిలువ వేస్తారు. అనగా ఈ శ్రమలు అనేవి ఇప్పటి నుంచి ప్రారంభం కాలేదు, మనకి ఆది నుంచి ఉన్న శ్రమలు ఇవన్నీ కూడా. అపోస్తుల కాలంలో కూడా అనేకమైన శ్రమలు ఉన్నాయి. అపోస్తుల కాలంలో అపోస్తులు ఎవరు కూడా మరి ఆయుష్కాలం తీరిపోయి చనిపోలేదు, రంపాలతో కొయ్యబడ్డారు, నూనెలో వేపబడ్డారు. ప్రియులరా, భయంకర తలకిందులుగా సిలువ వేయబడ్డారు. కారణం ఏంటంటే ఈ శ్రమలు అనేవి అప్పటి నుంచే ఉన్నాయండి. కనుక ప్రభు చెప్తూ ఉన్నారు కదా, ఏమన్నాడంటే అటువంటి శ్రమలను చూసి మీరు భయపడొద్దు, అటువంటి వాటిని చూసి మనం భయపడద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది లోకం, మీకంటే ముందుగా నన్ను సిలువ వేసింది లోకం, మీకంటే ముందుగా నన్ను హింసించింది లోకం. కనుక నన్ను ఏ విధంగా చేశారో ఆ విధంగా మిమ్మల్ని కూడా చేయడానికి లోకం ఏం చేస్తుందండి,
సిద్ధపడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే ప్రియులరా, మనము పౌలు అంటాడు ఒక మాట, ఏమంటాడంటే అనేక శ్రమలు పొంది మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటాడు ఆయన. కనుక అనేకమైన హింసలు మనము ఈ భూమి మీదనే పొందాలి దేవుని కొరకు. అపోస్తలులు ఏ విధంగా అయితే హింసింపబడ్డారో, అపోస్తలులు ఏ విధంగా అయితే దేవుని సువార్త ప్రకటిస్తూ హింసింపబడ్డారో ప్రియులరా, అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని సువార్తలో ఉన్న వ్యతిరేకతలు, దేవుని సువార్తలో ఉన్న ఆటంకాలు, ఇవన్నీ కూడా మనకు ఒక ప్రమోషన్. మన యూనివర్సిటీ ఒక ప్రమోషన్ అన్నమాట. మనం చెప్పొచ్చు, ప్రభు పలానా ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తాం, ఆమె దాడి చేశారు ప్రభు అని చెప్పగలిగితే అదొక ప్రమోషన్ అన్నమాట. ఎందుకంటే ప్రభు చెప్తాడు ఏమంటాడంటే, నా నిమిత్తం మీరు హింసింపబడి అబద్ధముగా చెడ్డ మాటలు మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోక రాజ్యం మీ ఫలము అధికమోనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన ఫలం అధికమవ్వాలి అంటే మన జీవితం ఎలా ఉండాలి? మన యొక్క ఆధ్యాత్మిక జీవితము శ్రమల గుండానే మనము ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నామన్నమాట. శ్రమల గుండానే మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. శ్రమలే మనకి ఆనందం అన్నమాట. ఎందుకంటే దేవుని పరలోక రాజ్యంలో సువార్త కొరకు మనం హింసింపబడితే, సువార్త కొరకు మనం కొట్టబడితే, సువార్త కొరకు మనం చంపబడితే ప్రియులరా, అదొక ప్రమోషన్ అన్నమాట. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చదువుకున్నట్లయితే, మూర్ఖులకి తరం వరకు మనము వేరుగా ఉండమని చెప్తూ అన్నమాట. కనుక ప్రియులరా, మన జీవితంలో కూడా మనం నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు చాలా మూర్ఖత్వంతో నిండిపోయారు అన్నమాట. లోక సంబంధమైన ఆలోచనలతో నిండిపోయారు అన్నమాట. కనుక మనం ఎలా ఉండాలి అంటే వారికి వేరే మనం బ్రతకాలి, వారి వల్ల బ్రతకొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూర్ఖులతో కలిసి నువ్వు బ్రతకొద్దు. నువ్వు ఎలా ఉండాలి అంటే వారికి వేరుబాటు జీవితం కలిగి ఉండాలి, వారికి వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. నిజమే ప్రియులరా, మన జీవితంలో కూడా మనం జీవిస్తున్న మన యొక్క జీవితము కూడా మనం ఎలా ఉండాలి అంటే లోకానికి వేరుగానే మనం జీవించాలి. లోక సంబంధులుగా మనం జీవించకూడదు, లోకస్తులుగా మనం జీవించకూడదు, మూర్ఖులుగా మనం జీవించకూడదు. వారికి వేరే మనము బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ప్రభుని తెలుసుకున్న మనము, ప్రభుని నమ్ముకున్న మన జీవితాలు కూడా ఎలా ఉండాలి అంటే దేవునికి మాదిరిగా మన జీవితాలు ఉండాలి. దేవుని యొక్క వాక్యము వినేవారుగాను, దేవుని యొక్క వాక్యము నడుచుకునేవారుగాను, దేవుని సంబంధులుగాను మన జీవితాలు మనము ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అదే అధ్యాయము 15వ అధ్యాయము మొట్టమొదటి వచ్చి మనం చదువుకున్నట్లయితే, నేను నిజమైన ద్రాక్ష వలనే, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగె ఆయన తీసి పారవేయను, ఫలించి ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నిజంగా చెప్పాలి అంటే ప్రియులారా, మనమందరం కూడా ఎవరమంటే ద్రాక్ష వల్ల ఎవరికి పోల్చబడుతూ ఉందంటే ప్రభు అయిన యేసు ప్రభుకు పోల్చబడుతూ ఉంది. కనుక పనికిరాని తీగ దేనికి పోల్చబడుతూ ఉందంటే లోక సంబంధమైన తీగ మనము పోల్చవచ్చు. కనుక పనికొచ్చి తీగ ఫలించాలి అంటే ఎవరిలో అంటుకట్టబడాలి అంటే ద్రాక్షవల్లి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తులో మన జీవితాలు అంటుకట్టబడాలి. కనుక మనము లోక సంబంధమైన వాటితో అంటుకట్టబడితే మనం ఎక్కువగా ఫలింపలేము. కానీ దేవునితో మనం అంటుకట్టబడితే దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధమైన జీవితం జీవించాడో అదే జీవితాన్ని మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రియులరా, అటువంటి పరిశుద్ధ జీవితం మనం జీవించినట్లయితే అనేక మంది మనం చూసి ఏం చేస్తారంటే ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. నేను మా గ్రామంలో ఇక్కడున్న ఏరియాలో నేను పరిచయకు వచ్చిన కొత్త దినాలన్నమాట. అప్పుడు నా మీద అంత వ్యతిరేకతగా ఉండేది కాదు, అందరూ ప్రేమించేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త ప్రారంభించామో ప్రతి వీధిలోకి వెళ్ళి ప్రార్థన పెట్టేవాళ్ళం. మేము ప్రతి కుటుంబంలోకి వెళ్ళి ప్రార్థన పెట్టేవాళ్ళం. యేసుప్రభు ప్రార్థన మాకు కావాలంటే అన్యజనులు అయినప్పుడు కూడా ఆయనలోకి వెళ్ళి మా మైక్ సిస్టమ్ తీసుకెళ్ళి మైక్ పెట్టి ప్రార్థన పెట్టేవాళ్ళం. అట్లా ఒక కుటుంబం రక్షింపబడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క రక్షణ కలుగుతూ ఉందో వాళ్ళ కుటుంబాలకి, హిందువులకి భయంకరమైన మంట వచ్చేసింది అన్నమాట. ఇంతకుముందు తిరుగుబాటు ఉండేది కాదు. ఎప్పుడైతే వారు ప్రభుని నమ్ముకుని ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు వారి కుటుంబాలు, వారు ఉండే కొలది
వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మందిరం ఉండడము అంత మంచిది కాదేమో అనుకున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ప్రతి కుటుంబాలు కూడా రక్షింపబడుతూ ఉన్నాయి. అక్కడ లోక సంబంధమైన ఒక తిరుగుబోతుడు రక్షింపబడుతూ ఉన్నాడు. ఓ త్రాగుబోతు రక్షింపబడుతూ ఉన్నాడు. లోక సంబంధమైన ఆచారంతో ఉన్నవాళ్ళు రక్షింపబడుతూ ఉన్నారు. గనుక వాళ్ళ మంట ఏంటంటే వీళ్ళందరూ రక్షింపబడితే మన గుడంతా కూడా ఖాళీ అయిపోద్దేమో అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, అయినప్పటికీ కూడా ఇక్కడ సువార్త ఆపలేదు. అయినప్పటికీ కూడా వారు లోకంలో నశించిపోతున్నారు వాళ్ళు. మన యొక్క లక్ష్యం ఏంటంటే మనం దేవుని యొక్క సువార్త ద్వారా వాళ్ళ కుటుంబాలను మనము రక్షించాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం యేసు ప్రభుల్లో ఉండి ఫలించగలిగితే ఎంతో సంతోషం. మనం యేసు ప్రభులో ఉండి ఫలించగలిగితే దేవుడు ఇంకా ఫలింపు చేస్తాడు మనల్ని. ఒకవేళ యేసు ప్రభులో ఉంటూ లోక సంబంధిగా జీవిస్తున్నావా, జాగ్రత్త. దేవుడు ఏదో ఒక రోజు తీసి పనికిరాని తీసేసి బయట వేసి అగ్నితో కాల్చేస్తాడు. అదే భయంకరమైన నరకం. అప్పుడు యేసు ప్రభువా అన్న ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుడు చాలా కాలం ఇచ్చాను నీకు, నాతో ఉండి ఫలించు. నువ్వు లోక సంబంధంగా ఉండకూడదు, లోకాచారాలు మన జీవితంలో ఉండకూడదు, నువ్వు నాలో ఉండి ఫలించమంటే మనం యాక్టింగ్ చేస్తూ ఉన్నమాట. యేసు ప్రభు ప్రార్థనకి వెళ్తున్నాము, లోకాచారం మానడం లేదు. మందిరానికి వెళ్తున్నాము, లోకంలో ఉన్నవి మానడం లేదు. మందిరానికి వెళ్తున్నాము, లోక సంబంధమైన జీవితాలకి మనం అలవాటు పడిపోతూ ఉన్నాము. కనుక ప్రియులారా, అటువంటి జీవితం ఉండకూడదని ప్రభు ఏం చేస్తాడంటే పనికొచ్చే తీగ ఇంకా ఫలించాలని, పనికొచ్చే ఆ యొక్క ఫలం ఇంకా అధికం కావాలి అని పనికిరాని తీగలు తీసి ఆయన బయట పారేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, మనము లోక సంబంధం కదా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు విలువ పెట్టుకున్నాడు మనల్ని. ఆయన విలువ చాలా గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు, ఏ దేవుడు మన కొరకు చిందించలేదు. ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు విలువ పెట్టి కొన్నాడు మనల్ని. ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. సాతాను కబంధాల నుంచి విడిపించాడు మనల్ని. సాతాను తలని సిలువలో చిలవదొక్కాడు ఆయన. కనుక మనం ఎలా జీవించాలి అంటే యేసు ప్రభు సంబంధంగా మనము జీవించడానికి మనం ఇష్టపడదాము. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు వినీత్ సార్కి, యూసుఫ్ టీంకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం మన వెనుకలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.